శ్రీకాంత్ షిండే గత 2 ఎన్నికలలో మహారాష్ట్రలోని కళ్యాణ్ లోక్సభ సీటును సునాయాసంగా గెలుపొందారు. అయితే పార్టీలో చీలిక తరువాత ఆయన తండ్రి సీఎం ఏక్నాథ్ షిండే ఇప్పుడు శివసేన రెండో వర్గానికి నాయకత్వం వహిస్తున్నందున ఈసారి వాటాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గం థానే జిల్లాలో భాగం. ముంబైకి దగ్గరగా జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సోమవారం జరిగిన ఎన్నికలలో నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఇప్పుడు తన తండ్రి మహారాష్ట్ర సీఎం గా ఉండడంతో కళ్యాణ్ నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. శ్రీకాంత్ షిండే 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించి అప్పటి అవిభక్త శివసేన అభ్యర్థిగా పోటీ చేసి 2,50,749 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మార్జిన్ ను 3,44,343 ఓట్లకు పెంచుకున్నారు. కానీ అప్పటి నుంచి రాజకీయ దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. అతని తండ్రి పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాకరేపై తిరుగుబాటు చేసి జూన్ 2022లో ముఖ్యమంత్రి కావడానికి బీజేపీతో చేతులు కలిపారు. మహారాష్ట్రలో మరిన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ పసిగట్టడంతో ఈసారి శ్రీకాంత్ షిండే అభ్యర్థిత్వాన్ని అనిశ్చితి చుట్టుముట్టింది. దాని నాయకుడు రాష్ట్ర మంత్రి డోంబివిలి నుంచి ఎమ్మెల్యే అయిన రవీంద్ర చవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కళ్యాణ్ లోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో డోంబివిలితో సహా 3 బీజేపీకి, ఒక్కొక్కటి షిండే నేతృత్వంలోని శివసేన, నవనిర్మాణ సేన, ఎన్సీపీతో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 3 ఎమ్మెల్యేలు ఉన్నందున కళ్యాణ్ లోక్సభ స్థానం కోసం బీజేపీ తన వాదనను ముందుకు తెచ్చింది. అయితే ఏక్నాథ్ షిండే తన పార్టీ దానిని వదులుకోదని గట్టిగా చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రత్యర్థి శివసేన శ్రీకాంత్ షిండేపై మాజీ కార్పొరేటర్ వైశాలి దారేకర్ రాణేను రంగంలోకి దించింది. ప్రజలను సరైన దిశలో నావిగేట్ చేయడానికి ఎగువన బలమైన ప్రభుత్వం అవసరం. చివరికి పరిస్థితులు మెరుగుపడతాయి అని ఆయన అన్నారు. ఫిబ్రవరిలో కళ్యాణ్ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన స్థానిక నాయకుడిపై పోలీస్ స్టేషన్ లో కాల్పులు జరిపారు. ఈ ప్రాంతంలోని 2 కూటమి భాగస్వామ్యుల మధ్య ఉద్రిక్తలను తెరపైకి తెచ్చారు. 2 పార్టీల స్థానిక నేతల మధ్య పోటీ షిండేకు ఆందోళన కలిగిస్తుంది. డోంబివిలిలో గణనీయమైన సంఖ్యలో మహారాష్ట్రీయులు, దక్షిణ భారతీయులు ఉన్నారు. ఉల్హాస్ నగర్ ప్రధానంగా సింధీ ప్రాంతం, కళ్యాణ్ నగరం, కళ్యాణ్ గ్రామీణ అసెంబ్లీ స్థానాలు గుజరాతీ, మరాఠీ మాట్లాడే జనాభాను కలిగి ఉన్నాయి. అంబర్నాథ్ లో సింధీలు, గుజరాతీలు, మహారాష్ట్రీయుల మిశ్రమం ఉంది. ఎన్సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబ్రా కాల్వా అసెంబ్లీ స్థానంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజలు విసిగిపోయారని వైశాలి దరేకర్ రాణే పేర్కొన్నారు. మొట్టమొదట పెరుగుతున్న జీవన వ్యయం, కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వ ప్రవర్తన గురించి వారు ఆందోళన చెందుతున్నారు. విపరీతమైన అధికార దుర్వినియోగం, కలంకితులను తమ పార్టీలోకి చేర్చుకోవడం, వారి కోరిక మేరకు చట్టాన్ని వక్రీకరించడం ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అని ఆమె చెప్పింది. మరో అంశం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక లేకపోవడం. అధిక జనాభా పెరిగినప్పటికీ ప్రధాన పట్టణ ప్రాంతాలకు హామీ ఇవ్వబడిన తాగునీరు సరఫరా లేదు. ప్రతి పట్టణ ప్రాంతానికి కొన్ని గంటల పాటు మాత్రమే తాగునీరు అందుతుంది అని ఆమె పీటీఐకి చెప్పారు. ఈ సమస్యల గురించి శ్రీకాంత్ షిండేని అడగ్గా జనాభా పెరుగుదల, నీటి లభ్యత, మంచి కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ప్రజలు నేను పరిష్కరించాలని కోరుకునే కొన్ని ముఖ్యమైన సమస్యలని చెప్పడంలో సందేహం లేదు. అనేక రహదారి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, పైప్ లైన్లను మార్చడానికి మరియు నిర్మించడానికి నేను పరిపాలనను కష్టపడి చేశాను. కొత్త వంతెనలు వివిధ భాగాల్లో అధునాతన స్థాయిలో ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తన తండ్రి నిర్ణయానికి ప్రజలు మద్దతు ఇచ్చారని షిండే పేర్కొన్నారు. 2009లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అభ్యర్థిగా రాణే ఈ స్థానంలో లక్షలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. గత 2 దశాబ్దాలుగా కళ్యాణ్, డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ పరిమితుల్లో వేగవంతమైన జనాభా పెరుగుదల, నీటి సరఫరా, ఆరోగ్య సేవలపై చాలా ఒత్తిడిని తెచ్చిందని కంప్యూటర్ విక్రయదారుడు, డోంబివిలి నివాసి శ్రీకాంత్ కులకర్ణి అన్నారు. దురదృష్టవశాత్తు మాకు పెద్దగా మౌలిక సదుపాయాలు అప్గ్రేడ్ కాలేదు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మేము గుర్తించిన మంచి ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ప్రతిరోజు లక్షల మంది ప్రజలు ఉపయోగించే రైల్వే స్టేషన్లు తగినంత పెద్దవి కావు. ఎప్పుడూ శుభ్రంగా లేవు. రోడ్లు ఇరుకైన, విక్రేతలు ఫుట్ పాత్లను ఆక్రమించుకుంటారు అని ఆయన చెప్పారు. కళ్యాణ్ నగరంలోని నివాసి సుమన్ వాలేచా అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, అన్ని కష్టాలకు సీఎం షిండేని నిందించలేమని పేర్కొన్నారు.